కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేట అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నా. అందరికీ వందనాలండి. మరి ఈ విధంగా దేవుడు మనల్ని ఏర్పరిచి మరొక ఆదివారం ఈ విధంగా మనము కూడుకొని ఆయన ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి, భాగ్యాన్ని బట్టి మనం సంతోషిస్తూ ఆయన సన్నిధిలో కొద్ది సమయము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనతో ఈ దినాన్ని మాట్లాడుచున్నటువంటి వాక్య భాగముని శ్రద్ధగా మనం ధ్యానించినట్లయితే, మనము లోకమునకు ఎలా ఉన్నామంట? లోకమునకు మనము ఉప్పై ఉన్నాము గనుక ఉప్పు నిస్సారమైతే అది దేని వలన కూడా సారము పొందును. అలాగే అది బయట పారవేయబడితే మనుషుల చేత అది త్రొక్కబడుతుంది కానీ దానికి ఎటువంటి విలువ ఉండదని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది, ఒక క్రైస్తవ జీవితం ఉప్పు లాంటిదిగా మనం చూడవచ్చు. దీని నుండి మనం 3 విభాగాలుగా మనం చూసినట్లయితే, ఉప్పు అనేది రుచినిస్తుంది, ఉప్పు అనేది శుభ్రం చేస్తుంది, అలాగే ఉప్పు అనేది కాపాడుతుంది. మొదటిదిగా మనము రుచి గురించి మనం చదువుకున్నట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలేనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా క్రైస్తవునిగా ఉన్న మనము మన జీవితము ఉప్పులాగా ఈ లోకానికి కనిపిస్తున్నప్పుడు, క్రైస్తవ జీవితము అనగా మన జీవితంలో ఉప్పును కలిగి ఉన్న మనము మన జీవితము ఎలా ఉండాలంట? ఇతరులకు రుచి కలిగిదిగా ఉండాలి. అనగా మన నోటు నుండి వచ్చేటువంటి ప్రతి ఒక్క సంభాషణలోనూ ఉప్పు వేసినట్టుగా ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా రుచి గలదిగా కృపాసహితములుగాను ఉండనీయడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక క్రైస్తవుని యొక్క జీవితంలో ఉప్పు అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. అది లోకానుసారంగా కాదు, ఆత్మీయసరంగా మనం ఆలోచించినట్లయితే, మనం ఇప్పుడు ఎలా అయితే మనం కూరలో ఉప్పు వేయకపోతే ఎలా అయితే రుచి ఉండదో, ఎలా అయితే మనం తినడానికి అది అసహ్యపడతామో, అదేవిధంగా క్రైస్తవుని యొక్క జీవితాల్లో ఉప్పు అనేది లేకపోతే, అనగా క్రైస్తవుని జీవితంలో రుచి అనేది లేకపోతే లోకము కూడా మనల్ని కూడా అలాగే అసహ్యపరుచుకుంటుందని మనం గమనించవచ్చు. కనుక మన జీవితం ద్వారా ఇతరులు దేవునిని రుచి చూడగలగాలి. అనగా మన జీవితంలో ఉప్పు అనేటువంటి అనుభవం ఉంటేనే ఇతరులు మనం చూసి ఏం పొందుకుంటారు? దేవుని యొద్ద నుండి రుచి అనేది పొందుకుంటారు. ఒకవేళ దేవుని సన్నిధిలో జీవిస్తున్న మనము మన జీవితంలో ఎంత మాత్రము ఉప్పు అనే అనుభవం లేకపోతే, అనగా మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు గనుక ఉప్పై ఉన్న మనము ఎలా ఉండాలి? ఉప్పు అనేది రుచి అనేది ఇవ్వాలి. ఒకవేళ ఉప్పు అనేది రుచి ఇవ్వట్లేదంటే దాన్ని ఎక్కడ పారవేయబడుతుందంట? బయట పారవేడుతుంది. అది మనుషులు త్రొక్కబడుటకి తప్ప దేనికి కూడా పనికి రాదు. గనుక మనము క్రైస్తవునిగా మనము దేవుని సన్నిధిలో ఉప్పు అనగా రుచి కలిగినటువంటి స్వభావం కలిగి మనము దేవుని సన్నిధిలో జీవించగలగాలి. ఈ రుచి అనేది ఏంటనేది మనము కొలసీలకు రాసిన పత్రికలో మనం చదువుకుంటాం. ఏమిటంట? మన సంభాషణలోనూ మనం ఏది ప్రత్యుత్తరం ఇచ్చినా, ఏది మాట్లాడినా, మన నోటి నుండి ఏది వచ్చినా అది మన క్రియల ద్వారా అయినా, మన జీవితాల ద్వారా అయినా, మన నడవడిక ద్వారా అయినా కూడా ఆ సంభాషణ అంతటిలో కూడా ఉప్పు వేసినట్టుగా ఎలా అయితే కూర రుచిగా ఉంటుందో, మన జీవితంలో ఉప్పు అనుభవం కలిగి ఉన్న మన జీవితాల్లో మన యొక్క సంభాషణలో కూడా అటువంటి విధముగా, అనగా మన మాటలు రుచి గలవగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనగా మనము మాట్లాడితేనే దేవుని యొక్క ప్రేమను రుచి చూసగలిగేవారిగా మనం ఉండాలి. అనగా ఎవరైతే మనతో మాట్లాడుతున్నా కానీ, ఇతరులు మనల్ని పరిశీలిస్తున్నా కానీ మన మాటలలో ఏముండాలంట? దేవుని యొక్క ప్రేమను రుచి చూసేవారిగా మన జీవితాలు ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకని మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు కనుక, ఒకవేళ ఉప్పు నిస్సారమైతే, ఉప్పులో ఒకవేళ ఎటువంటి రుచి లేకపోతే అది దేని వలన కూడా సారం పొందదు. మనం ఎంత ప్రయత్నించినా కూడా మరలా ఆ ఉప్పులో సారం అనేది ఉండదు. గనుక ఎలా అయితే సారం లేనటువంటి ఉప్పుని ఎలా అయితే మనం బయట పాడవేస్తామో, మన జీవితాల్లో ఒకవేళ ఇటువంటి అనుభవం లేకపోతే మనం జీవితాలు కూడా ఆ విధంగానే ఎక్కడ పారవేయబడతాయంట? అగ్నిగుండంలో పారవేయబడతాయి. గనుక మన జీవితంలో ఎప్పుడైతే ఇటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటామో, అనుభవాన్ని కలిగి ఉండడం అంటే
మనం చేసే ప్రతి ఒక్క పనిలో దేవుని యొక్క రుచిని మనం ఇతరులకు చూపించాలి. ఆ విధంగా మనం చేయగలిగితేనే మనం ఈ మొదటి అనుభవాన్ని మనం కలిగి ఉన్న వారంగా దేవుడు మనకి ఈ వాక్య భాగాన్ని బట్టి మనకి సెలవిస్తున్నారు. అలాగే 14వ వచనం, అనగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకున్నట్లయితే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగైండనేరదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనం కేవలము లోకమునకు ఉప్పయ్యే కాకుండా మనము లోకమునకు ఏమై ఉన్నామంట? వెలుగై ఉన్నాము. గనుక వెలుగుగా ఉన్న మనం ఏ త్రోవలో నడిస్తే మన తోటి ఉన్నవారు కూడా అదే త్రోవలో నడుస్తారు. అనగా మన జీవితాల్లో వెలుగుగా దేవుడు మనల్ని చేశాడు. మనుషులందరూ ఏ త్రోవలో నడవాలని ఆలోచిస్తారు? ఎక్కడైతే వెలుగు ఉంటుందో, ఎక్కడైతే ప్రకాశంగా ఉంటుందో ఆ మార్గంలోనే నడవడానికి ప్రజలందరూ ఇష్టపడుతూ ఉంటారు. కనుక మన జీవితాన్ని దేవుడు ఇప్పుడు ఏ విధంగా మరిచాడంట? వెలుగుగా. అనగా మీరు ఈ లోకమునకు వెలుగు ఉన్నారు. కనుక ఎలైతే కొండ మీద ఉన్నటువంటి పట్టణాన్ని ఎవరు మరుగు చేయలేనంత విధముగా అది మనుషులను ఎలా ప్రభావితం చేస్తుందో, మన జీవితాలు కూడా కొండ మీద ఉన్నటువంటి ఒక పట్టణాన్ని పోలికగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనగా మన జీవితము అందరికీ కనబడే విధంగా, మన పరిస్థితులు కానీ, మన నడవడిక కానీ, మన హృదయం కానీ ఎవరికి కనబడాలంట? అందరికీ కనబడే విధంగా. అనగా మనల్ని చూసి ఇతరులు ప్రభావితం వారిగా, అలాగే మనల్ని చూసిన వారు దేవుని యొక్క ప్రేమను రుచి చూసేవారిగా ఉండాలని దేవుడు మనల్ని ఈ రోజున మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మన జీవితాల్లో రుచి కలిగిన జీవితం మనం జీవించాలి. ఒకవేళ మన జీవితం రుచిగా లేకపోతే, మన ప్రవర్తన దేవుని దృష్టిలో రుచిగా లేకపోతే అది ఏమవుతుంది? బయట పారవేయబడుతుంది. దానిని మనుషులు వచ్చి తొక్కుతూ ఉంటారు. కానీ అది దేనికి కూడా పనికి రాదంట. మనము దాని చేత ఎంత మాత్రము కూడా తృప్తి పొందలేము. దాని నుండి మనం ఎంత మాత్రము రుచి అనేది పొందుకోలేము. ఎప్పుడైతే మన జీవితంలో రుచి అనేది ఉంటుందో, ఎప్పుడైతే మన జీవితంలో ఇటువంటి క్రియలు కలిగి ఉంటామో, అప్పుడే మన జీవితంలో ఇటువంటి అనుభవం కలిగినటువంటి జీవితము మనం జీవిస్తాం. కనుక ప్రతి మనిషినికి ఎలా అయితే ఉప్పై ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుందో, ఆ విధంగా ఆ ఉప్పుని మనం ఎలా కాపాడుకోవాలి? అది నిస్సారముగా అవ్వకుండా మనం కాపాడుకోవాలి. ఒకవేళ ఆ ఉప్పు అనేది నిస్సారమైపోతే దాన్ని ఎన్నడూ కూడా మనము తిరిగి దాని యొక్క రుచిలోనికి మనం తీసుకురాలేము. ఒకవేళ ఒక ఉప్పు దాని యొక్క సారాన్ని కోల్పోతే మరలా సారాన్ని మనం పోయగలమా? పోయలేము. మన జీవితంలో ఉన్నటువంటి రుచి, అనగా మన జీవితంలో ఉన్నటువంటి సారాన్ని ఒకవేళ మనం కోల్పోతే తిరిగి మనము కూడా దానిని పొందుకోలేము. కనుక లోకమునకు ఉప్పై ఉన్న మనము మన యొక్క సారాన్ని ఈ లోకానికి చూపించే వారంగా ఉండాలి. అనగా క్రైస్తవునిగా జీవిస్తున్న మనము ఈ లోకానికి ఒక ఆదర్శంగా జీవించాలనేదే దేవుడు మనల్ని కోరుకున్నటువంటి ఒక ఆశ. కనుక మన జీవితము ఇతరులను దేవుని యొక్క ప్రేమ ద్వారా నడిపించగలగాలి. ఆ విధంగా నడిపించగలిగితేనే క్రైస్తవునిగా ఉన్న మనకు ఒక విలువ అనేది, ఒక గౌరవం అనేది ఉంటుంది. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే ఉప్పు అనేది కాపాడుతుంది. దేని నుండి? పాపం నుండి. అనగా మనము పాతకాలంలో చూసుకున్నట్లయితే ఉప్పు అనేది ఏ వస్తువైనా, ఎటువంటి పదార్థమైనా కుళ్ళిపోకుండా, అది పాడైపోకుండా ఉప్పును అనేది ఉపయోగిస్తారు. అవునా కాదండి? అలాగే బైబిల్ పరంగా, అనగా మనము దైవిక పరంగా మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనాన్ని మనం చదువుకుందాం. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలిగజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను. దేవునికి స్తోత్రం. మనం చదువుకున్న విధముగానే ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన కూడా మనము దానికి సారం అనేది పోయలేము. అనగా అంతే మాత్రం కాకుండా మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు ఎలా ఉండాలంట? సమాధానము కలిగి ఉండాలి. ఎలా అయితే ఉప్పు అనేది దాని సారాన్ని కోల్పోకుండా ఎలా అయితే కాపాడుకుంటుందో, మనము క్రైస్తవులుగా జీవిస్తున్న మనము కూడా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంట? ఒకరినొకరు సమాధానము కలిగి ఉండాలి. ఎప్పుడైతే సమాధానము కలిగి ఉంటామో ఎక్కువ కాలము దేవునిలో మనం జీవిస్తాం. అనగా దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడిన మనం అందరము కూడా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంట? సమాధానముగా, ఐక్యతగా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటామో ఈ సారం అనేది మన జీవితంలో ఇతరులు చూడడానికి అవకాశపడుతుంది. కనుక ఆ విధంగా రెండవదిగా ఉప్పు అనేది మన యొక్క పాప జీవితాన్ని కాపాడుతుందిగా మనం చూసుకోవచ్చు. మనము పాపానికి అడ్డుగా ఉండేటువంటి జీవితము జీవించాలని ఈ యొక్క ఉప్పు అనేది మనకు సహాయపడుతుంది. గనుక మనము చదువుకున్న వాక్యం ఉప్పు మంచిదే
కానీ ఒకవేళ అది నిస్సారమైతే దానిని మనం ఏమీ కూడా చేయలేం. అది మంచిదే, ఉప్పు అనేది మంచిదే, మన యొక్క పాపం నుండి విముక్తినిస్తుంది, అనగా మన యొక్క క్రియల నుండి అది పరిశుభ్రపరుస్తుంది. లేకపోతే ఒక పదార్థమును అది ఏం చేస్తుంది, పాడైపోకుండా కాపాడుతుంది. అదేవిధంగా ఆత్మీయ జీవితాల్లో కూడా ఈ ఉప్పు అనేది లేకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయంట, నిస్సారమైనటువంటి ఉప్పుగా పారిపోతాయి. గనుక మన జీవితాలు ఆ విధంగా పాడైపోకుండా ఉండాలని దేవుడు ఇటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలని దేవుడు ఈ రోజున మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. గనుక మూడవదిగా మనం చూసినట్లయితే ఉప్పు అనేది ఏం చేస్తుంది, పరిశుభ్రపరుస్తుంది, లేకపోతే శుద్ధి చేస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక మరక ఉన్నదండి, లేకపోతే మనం ఏదైనా అంట్లు తోమాలి, అది ఒకవేళ వదలకపోతే మనం ఏం చేస్తాం, కొంచెం ఉప్పును పెట్టి లేకపోతే చింతపండును పెట్టి మనం ఏం చేస్తాం, దానిని తోముతూ ఉంటాం. కనుక ఈ ఉప్పు అనేది దేనికి సహాయపడుతుందంట, శుద్ధి చేయడానికి సహాయపడుతుంది. ఉప్పు అనేది శుద్ధీకరణకు ఉపయోగపడుతుంది. శుద్ధీకరణ అనగా క్రైస్తవుని యొక్క జీవితంలో ఇతరులకు మనం ఏం చూపించాలంట, పరిశుద్ధతను చూపించాలి. మన యొక్క జీవితంలో మనం చూపించవలసింది మనం సంపాదించుకున్నది కాదు, మనకు కలిగినటువంటి సంపదను కాదు. మనం ఏమి చూపించాలంట, పరిశుద్ధతనే చూపించాలి. మనము పరిశుద్ధతను చూపించినప్పుడు మనకి అవమానాలు కలుగుతాయి, అపనిందలు కలుగుతాయి, ఎన్నో శ్రమలు కలుగుతాయి. కానీ ఎప్పుడైతే మన సమస్తాన్ని అనగా మనకున్నటువంటి సంపదలను, మనకున్నటువంటి ఆస్తిని మనం ఒకవేళ చూపించుకుంటే దాని ద్వారా సంతోషమే కలుగుతుంది తప్ప దేవుని నామం ఎంత మాత్రము కూడా మహిమపరచబడదు. కానీ మనలో ఉన్నటువంటి ఈ ఉప్పును అనగా ఈ ఉప్పు అనుభవం కలిగి ఉన్న మనము, ఈ లోకానికి వెలిగి ఉన్న మనము, మన జీవితాలు ఈ లోకములో ఉన్నటువంటి చీకటిలోనికి మన జీవితాలు ఎలా నడిపించబడాలంట, వెలుగుగా నడిపించబడాలి. ఎప్పుడైతే మన జీవితాలు అనేవి ఈ లోకమును అనగా చీకటిగా ఉన్న ఈ లోకంలోనికి ఎప్పుడైతే వెలుగుగా నడిపించబడతాయో మన ద్వారా ఏం ఏర్పడుతుంది, ఒక మార్గం అనేది ఏర్పడుతుంది. ఆ మార్గంలో ఎవరైతే దేవుని నెరగని వారు ఉన్నారో, ఎవరైతే దేవునికి భయభక్తులు కలిగి జీవించలేని వారు ఉన్నారో వారు నడవడానికి ఆ మార్గం అనేది ఏర్పడుతుంది. కనుక మనము మొదట మన జీవితాన్ని సరి చేసుకుంటూ మన జీవితంలో దేవుని యొక్క అనుభవాల్ని కలిగి ఉంటూ మన జీవితంలోకి ఎవరిని నడిపించాలంట, ఎవరైతే రుచి లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అనగా రుచి ఎరిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, దేవునిని రుచి చూసి ఎవరైతే తెలుసుకోలేదో వారందరూ మన ద్వారా దేవుని యొద్దకు నడిపించాలనేదే దేవుడు మనలో పెట్టినటువంటి యొక్క విధానము. గనుక ఈ విధానాన్ని బట్టి లేకపోతే ఈ అనుభవాన్ని బట్టి మనం ఎప్పుడైతే జీవించి నడుచుకుంటామో దీని నుండి మనం ఎప్పుడు కూడా తొలగిపోకుండా ఇది మనకు సహాయపడుతుంది. గనుక మూడవదిగా మనము లేవియ కాండము 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నీవు అర్పించి ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను, నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను, నీ అర్పణములన్నిటిలోనూ ఉప్పు అర్పింపవలెను. ఇక్కడున్న క్రమం ఏంటంట, ఇక్కడున్న క్రమం ఏంటి, అతడు అర్పించే ప్రతి ఒక్క అర్పణలోనూ ప్రతి ఒక్క నైవేద్యములోనూ ఏముండాలంట, ఉప్పును చేర్చాలి. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. అంతే మాత్రం కాకుండా నీవు అర్పించు ప్రతి ఒక్క అర్పణలతోటూ ఏముండాలి, ఉప్పును కూడా అర్పించాలి. అనగా మొదట మనం చెప్పుకోవడం ఏమంట, ఉప్పు అనేది ఒక పదార్థాన్ని శుద్ధి చేస్తుంది, కాపాడుతుంది. కనుక ఎప్పుడైతే క్రైస్తవుని జీవితం ఇతరులకు పరిశుద్ధంగా ఉండాలని ఎప్పుడైతే జీవించుతామో ఆ విధముగా జీవిస్తున్న మనము మన జీవితాలకి అనగా మనము అర్పించే ప్రతి ఒక్క అర్పణకు, ప్రతి ధన్య బలికి అనగా మనం అర్పించే ప్రతి ఒక్క బలి, ఆ రోజుల్లో వారు అర్పించేటువంటి ప్రతి ఒక్క బలికి వారు ఏమి అర్పించాలంట, ఉప్పుననేది వారు దానితో పాటు అర్పించాలి. ఆ విధంగా వారు అర్పిస్తేనే వారి యొక్క దేవుని యొక్క నిబంధన వారు నెరవేర్చిన వారుగా వారు ఉంటారు. అనగా దేవుడు ఒక నిబంధనను వారితో చేసుకున్నారు. ఏమని, వారు అర్పించే ప్రతి అర్పణలోనూ, వారు చేసే ప్రతి ఒక్క నైవేద్యంలోనూ, వారు అర్పించే ప్రతి ఒక్క విషయంలోనూ వారు వేటిని చేర్చాలంట, వేటిని అర్పించాలంట, ఉప్పును కూడా చేర్చి వాటిని ఎప్పుడైతే వారు చేరుస్తారో అప్పుడే ఆ యొక్క బలి అర్పణ అనేది అంగీకరించబడుతుంది, అనగా ఆ నిబంధన అనేది నెరవేర్చబడుతుంది. ఆ విధంగానే మన జీవితానికి మనం వచ్చినట్లయితే మన జీవితంలో ఎప్పుడైతే ఈ ఉప్పుతో పాటు అనగా మన జీవితంలో మనం ఏమి దేవునికి సమర్పించినా, ఏమి దేవునికి అర్పించినా ప్రతి వాటిలో కూడా ఏముండాలి, దేవుని యొక్క ప్రేమ ఉండాలి. అనగా దేవుని యొక్క
ప్రేమ రుచి చూసిన వారిగా మనం ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్నామో ఆ ప్రేమను మన ప్రతి ఒక్క క్రియలలో అనగా మనం అర్పించు ప్రతి ఒక్క నైవేద్యములో మనం అర్పించు ప్రతి ఒక్క అర్పణలలో ఏపిటి ఉండాలి, ఉప్పుని మనము చేర్చాలి. ఎప్పుడైతే మనం ఉప్పును అనేది చేరుస్తామో అనగా కేవలం మనం ఏదో బలిలు అర్పించమనో ఏదో మనకి దేవుడు చెప్పట్లేదు, కానీ మన జీవితంలో ఉన్నటువంటి జీవితాన్ని లేకపోతే దేవుని కొరకు జీవిస్తున్నటువంటి ఈ జీవితము అర్పించబడినప్పుడు దీనికి ఏముండాలంట, రుచి అనేది ఉంటే అనగా రుచి అనేది ఉండాలంటే దీనికి జీవితానికి ఏమి అమర్చబడాలి, ఉప్పు అనేది అమర్చబడాలి. ఉప్పుకి ఎక్కువ నిసారం ఉండాలంటే అది ప్రతి ఒక్క పదార్థం నుండి అది వేరుపరచబడాలి. ఒక ప్రత్యేకమైన స్థానంలో అది పెట్టబడితేనే దానికి ఎక్కువ కాలము సారం అనేది కలిగి ఉంటుంది. ఒకవేళ అది నీటితో పాటు పెడితే, ఉప్పుని మనం నీటితో పెడితే ఏమవుతుందండి, కరిగిపోతుంది, దాని సారం అంతా కోల్పోతుంది. అందుకే ఉప్పుని మనం ఎప్పుడైతే ప్రత్యేకంగా పెడతామో దానికి ఎటువంటి పదార్థము తగలకుండా ఎటువంటి అడ్డంకులు రాకుండా మనం ఎప్పుడైతే ఎలా అయితే కాపాడుతామో మన జీవితాన్ని కూడా మనం ఎలా కాపాడుకోవాలంట, ఈ లోకంలో ఉన్నటువంటి చీకటిలోనికి మనం నడిపించబడకుండా, లేకపోతే మన జీవితము ఎక్కడ ఏ ప్రదేశంలో ఉంటే దేవుని యొక్క కాపుదలలో ఉంటుందో ఆ కాపుదలలో ఆ ప్రదేశంలో ఎప్పుడైతే మన జీవితం పెట్టబడుతుందో అనగా ఆయన యొక్క కంచెలో మనం వేయబడిన మనము మన జీవితాన్ని పరీక్షించుకుంటూ మన జీవితాన్ని దేవుని యొక్క దృష్టికి రుచి కలిగిదిగా ఉండేలాగున మన జీవితాన్ని ఎప్పుడైతే మనం పరిశీలించుకుంటామో మనము అర్పించే ప్రతి అర్పణ అనగా మనం అర్పించే మన జీవితము, మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థన, మనము కార్చే ప్రతి ఒక్క కన్నీటిలో దేవుని యొక్క ప్రేమను రుచి చూసేవారిగా మనం ఉండాలి. అంతే మాత్రం కాకుండా వాటన్నిటిని చూసిన ప్రజలు, వాటన్నిటిని చూసినటువంటి మనుషులు, చుట్టుప్రక్కల వారు కూడా ఆ ప్రేమను గుర్తించేవారుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఆశ. గనుక అటువంటి యొక్క ఆశను అనగా క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఈ లోకానికి ఎలా అయితే వెలుగుగా ఉన్నామో, వెలుగుగా ఉన్న మనము ఎవరైతే చీకటిలో ఉన్నారో వారిని వెలుగులోనికి నడిపించాలని దేవుడు మనల్ని వెలుగుగా మార్చాడు. ఇప్పుడు వెలుగులోకి ఎవరైనా నడిపించబడాలంటే ఆ వ్యక్తికి ఎవరు అవసరం? ఏ వ్యక్తి దగ్గర అయితే వెలుగున్నదో ఆ వెలుగు కలిగిన వ్యక్తి అనగా దీపము కలిగిన వ్యక్తి ఆ చీకటి కలిగినటువంటి వ్యక్తికి సహాయపడతారు. గనుక ఆ వ్యక్తి ఎలా అయితే వెలుగులోనికి నడిపించుతాడో అనగా చీకటిలో ఉన్నటువంటి ఒక పాపిని, చీకటిలో ఉన్నటువంటి ఒక మనిషిని ఎలా అయితే దేవునిలోనికి అనగా వెలుగు కరగమైనటువంటి జీవితానికి ఎలా అయితే నడిపిస్తాడో ఆ జీవితము ఎలా సహాయపడుతుందో తెలుసా? చీకటిలో ఉన్నటువంటి వ్యక్తిని వెలుగులోనికి మార్చబడడానికి, వెలుగులోనికి నడిపించబడడానికి ఆ వ్యక్తి యొక్క జీవితము సహాయపడుతుంది. కనుక మన జీవితాలు వెలుగుగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పరిచాడు. అనగా మనము చీకటిలో నుండి మనం ఏర్పరచబడి ఇప్పుడు మనం ఎలా ఉన్నామంట, ఈ లోకానికి ఎలా ఉన్నాం, మనం వెలుగుగా ఉన్నాము. గనుక ఆ వెలుగు అనేది మన జీవితంలో నుండి ఆర్పివేయబడకూడదు. ఎప్పుడైతే ఆర్పివేయబడుతుందో మన జీవితంలో ఏం కలిగి ఉన్నట్టు? చీకటిని కలిగి ఉన్నట్టు. చీకటిలో కలిగి ఉన్న వారు, చీకటి అనుభవం కలిగిన వారు పరలోక రాజ్యంలో చేర్చగలుగురా? ఎంత మాత్రము కూడా చేరలేరు. మనము అనేక సార్లు అనేక పర్యాలలో మనం విన్నాం 10 మంది కన్యకల గురించి కదండి. అందులో ఎంతమంది లోపలికి వెళ్ళారు? ఎంతమంది లోపలికి ప్రవేశించబడ్డారు? 5 మాత్రమే. ఎవరు వారు? బుద్ధి గల కన్యకలు. మిగిలిన వారు బుద్ధి లేని కన్యకలు. వారు ఏమి సిద్ధపరచుకుని వెళ్ళారంట? వారి యొక్క దీపంలోనికి ఒకవేళ నూనె సరిపోతుందో లేదా అని వారు ముందుగానే నూనెను సిద్ధం చేసుకుని నూనెను వారితో పాటు తీసుకుని వెళ్ళారంట. కానీ ఎవరైతే ఈ బుద్ధి లేని కన్యకలుగా చెప్పబడుతున్నారో వీరు మాత్రం వారి ఉన్నటువంటి దీపాలని సహితము వారి దీపంలో ఉన్న నూనె సరిపోతుందని అనుకుని తమను తాము ఏం చేసుకున్నారు? సర్దుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడే వెళ్ళినప్పటికీ ఏమైంది? పెండ్లి కుమారుడు రావుట ఆలస్యమైనది కనుక ఆ దీపాలు వెలగడానికి నూనె అనేది సరిపోలేదు. కనుక వారు తిరిగి వెళ్ళి నూనె కొనుక్కునే లోపు ఎవరు వచ్చారంట? పెండ్లి కుమారుడు వచ్చి ఎవరైతే సిద్ధపడి ఉన్నారో, ఎవరైతే సిద్ధంగా ఉన్నారో, ఎవరైతే వెలుగు జీవితం కలిగి ఉన్నారో వారిని తీసుకువెళ్ళినట్లుగా మనం చూడవచ్చు. అనగా ఇప్పుడు దేవుడు 10 మంది కన్యకలకి ఏమిచ్చాడు? దీపాలన్వి వారందరూ కలిగి ఉన్నారు. కానీ ఎంతమంది దగ్గర దీపాలు ఆరిపోయాయంట? 5 దగ్గర దీపాలు ఆరిపోయి. ఎందుకంట? వారిలో ఏం లేదు, సిద్ధపాటు లేదు. సిద్ధపాటు లేనప్పుడు మన జీవితాలని దేవుడు అంగీకరిస్తాడా? సిద్ధపాటు లేనప్పుడు మన జీవితాల్లో ఒకవేళ చీకటి ఉంటే మన జీవితాలని దేవుడు అంగీకరిస్తాడా? దేవుడు ఎందుకంటే మన జీవితాలని ఆయన వెలుగుగా చేసినప్పుడు మన వెలుగైనటువంటి జీవితాలు తిరిగి అర్పించబడాలి. ఒకవేళ వెలుగుగా పొందిన ఇటువంటి జీవితము ఒకవేళ దేవుని దృష్టికి చీకటిగా అర్పించబడితే అది ఎంత మాత్రము కూడా దేవుని దృష్టిలో అంగీకరించడు. కనుక మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలంట?
వెలుగుకరమైనటువంటి జీవితాన్ని జీవించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు సెలవిస్తున్నారు. కనుక మన జీవితంలో ఎప్పుడైతే ఈ వెలుగు కలిగినటువంటి అనుభవము ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో దాని ద్వారా వచ్చేటువంటి కార్యాలు, దాని ద్వారా వచ్చేటువంటి దీవెనలు మనము అనుభవిస్తాం. కనుక మన జీవితంలో ఎప్పుడైతే వెలుగు అనేటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. అంతే మాత్రము కాకుండా ఎవరైతే ఆయనను వెంబడిస్తారో వారు చీకటిలో నడవకుండా జీవపు వెలుగు కలిగినటువంటి గలవారిగా ఉంటారని దేవుడు ఇక్కడ మనకు చెప్పబడుతున్నారు. అంటే మొదట దేవుడు మనకు వెలుగుగా ఉన్నాడు. వెలుగుగా ఉన్నటువంటి దేవుని యొక్క మార్గంలో ఎవరైతే నడవగలుగుతారో, అనగా వారికి ముందు చీకటిలో ఉండవచ్చు. చీకటిలో ఉన్నవారు ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగును చూసి ఎప్పుడైతే దేవునిలో నడవగలుగుతారో, అనగా దేవుని యొక్క మార్గంలోనికి ఎవరైతే నడవగలుగుతారో వారి జీవితాలు, వారి యొక్క నడవడిక ఎలా మారుతుందంట? జీవపు వెలుగు కలిగినటువంటి వారిగా వారి యొక్క జీవితాలు మారుతాయి. గనుక ఈ బుద్ధి లేని కన్యకల దగ్గర దీపాలు ఉన్నాయి, కానీ ఆ దీపాలని వెలిగించుకోగలిగినటువంటి జ్ఞానము వారి దగ్గర లేదు, అటువంటి సిద్ధపాటు లేదు. మా దీపాలు వెలిగే ఉన్నాయి కదా, మేము వెళ్ళడానికి ఇది సరిపోతుంది కదా, మా మార్గాలకి ఇది త్రోవ చూపిస్తుంది కదా, మేము ఇతరులకు ఏం సహాయపడతామని వారు అటువంటి ఆలోచన లేక వారు ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందంట? అక్కడ వారి యొక్క దీపాలు వారికి లోపలికి వెళ్ళడానికి ప్రవేశాన్ని కోల్పోయినాయి. అటువంటి అర్హతను ఆ దీపాలు కలిగించలేదు. గనుక ఎప్పుడైతే మన జీవితాలు వెలుగుగా జీవిస్తాయో, వెలుగుగా వెలుగుతాయో, వెలిగిన దీపానికే విలువ అనేది ఉంటుంది. ఆ దీపంలోనే ఎప్పుడైతే సారం అనేది ఉంటుందో, దీపంలో ఎప్పుడైతే నూనె అనేది ఉంటుందో ఆ దీపము ఎక్కువగా ప్రకాశిస్తుంది, ఎక్కువసేపు వెలుగుతుంది. ఒకవేళ ఆ దీపంలో నూనె అనేది లేకపోతే, ఆ దీపంలో సారం అనేది లేకపోతే, మన జీవితంలో ఉప్పు అనే అనుభవం లేకపోతే మన జీవితాలు కూడా నిస్సారమైపోతాయని ప్రభువు ఈ విషయం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. కనుక మన జీవితంలో ఒకవేళ ఇంతవరకు ఇటువంటి నిస్సారమైనటువంటి జీవితాన్ని ఒకవేళ మనం జీవిస్తూ ఉంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, మన జీవితాలు వెలుగుగా ఉన్నాయి గనుక మన జీవితాల్ని, అనగా మన దీపాలని మనం కాపాడుకొనగలిగినటువంటి శక్తి, అటువంటి జ్ఞానాన్ని ప్రభు యొద్ద నుండి మనం పొందుకోగలిగితే దేవుడు తాను వచ్చేటువంటి సమయం అంత వరకు కూడా మన జీవితాలు వెలగగలగడానికి సామర్థ్యం అనేది ఉంటుంది. గనుక ఆయన ఎప్పుడు వస్తారో, ఆయన రాజ్యం ఎప్పుడు వస్తుందో ఎవరికి కూడా తెలియదు. కనుక అంతవరకు, ఆయన వచ్చేంత వరకు మన జీవితాలు ఎలా ఉండాలంట? వెలుగుగానే ఉండాలి తప్ప మన దీపములు అనేవి ఎన్నడూ కూడా ఆరిపోకూడదు. అలాగే మన దీపములు కొంచెం కిందనో, మంచం కిందనో, లేకపోతే ఎవరికి కనిపెడనే ఒక మూలగా మన దీపాలు అనేవి ఉండకూడదు. ఒకవేళ ఆ విధంగా ఉంటే అది ఎవరికి ఉపయోగపడదు, మన జీవితాలకు కూడా ఉపయోగపడదు. ఆ వాక్యాన్ని మనము బైబిల్ గ్రంథంలో మనం చదవవచ్చు. గనుక మన జీవితాలు, అనగా మన జీవితం యొక్క దీపము, అనగా మన వెలుగు అయినటువంటి దీపము ఎప్పుడైతే ఒక ఎత్తైన స్థానంలో ఉంచబడాలంట. ఎక్కడ ఉండాలంట? మన దీపములు ఒక స్తంభము మీద నిలిపితేనే అది వెలుగుగా, ఆ ప్రకాశం అంతా, ఆ ప్రదేశం అంతా వెలుగుగా మారుస్తుంది. ఒకవేళ దానిని కొంచెం కిందనో, మంచం కిందనో, ఏదన్నా బల్ల కిందనో మనం పెడితే దాని నుండి ఏమైనా వెలుగు వస్తుందా? వెలుగైతే రాదు. కానీ ఆ నూనె ఏమవుతూ ఉంటుంది? కాలుతూ ఉంటుంది, కరిగిపోతూ ఉంటుంది. కానీ అది ఎంత మాత్రము ఒకరికి కానీ, మనకు కానీ, మన యొక్క జీవితాలకు కానీ ఎంత మాత్రము కూడా వెలుగునిచ్చేదిగా ఉండదు. కనుక ఆ విధంగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు, అనగా వెలుగుకరమైనటువంటి జీవితము మనం జీవించాలని, మన యొక్క జీవితాన్ని మనం ఎన్నడూ దాచుకోకుండా, మన జీవితము ఎక్కడ పెట్టబడాలంట? కొండ మీద ఉన్నటువంటి పట్టణముగా మన హృదయము, మన జీవితము ఎప్పుడైతే పెట్టబడుతుందో ఆ యొక్క జీవితము అనేకులకు వెలుగుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక మన యొక్క జీవితాలు అందరికీ కనబడే విధంగా, ఎటువంటి లోపము లేనటువంటి హృదయముగా, ఎటువంటి లోపము లేనటువంటి జీవితాన్ని మనం జీవించగలిగితే మనము ఒక ఎత్తైన స్థానంలో, అనగా అందరికీ కనబడగలిగినటువంటి జీవితము జీవించడానికి అటువంటి ధైర్యం అనేది మనకు ఉంటుంది. ఒకవేళ మన హృదయంలో లోపం ఉంటే, మన జీవితంలో లోపం అనేది ఉంటే, మన జీవితము ఎవరికి కనపడకూడదని మనం ఏం చేస్తూ ఉంటాం? కొంచెం కింద దాక్కోవడానికి, మంచం కింద మన జీవితాలు పెట్టబడడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ అవేవి కూడా దేవుని దృష్టిలో వెలుగుకరమైనటువంటి జీవితాన్ని జీవించేవిగా ఉండవు. గనుక దేవుని దృష్టిలో వెలుగుగా ఉన్న మనము ఆ వెలుగును మనము
కాపాడుకోగలగడానికి శక్తిని ఎప్పుడైతే మనం దేవుని యొద్ద నుండి పొందుకుంటామో, ఆ జ్ఞానము ద్వారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానము ద్వారా మనం ఎప్పుడైతే మన యొక్క దీపాలని ఎప్పుడైతే మనం కాపాడుకుంటామో, ఆ దీపముల నుండి మనకు వెలుగు మన జీవితాలని నడిపిస్తుంది, మన కుటుంబాలని నడిపిస్తుంది, మన యొక్క పరిస్థితులన్నిటిలో నుండి కూడా మనకి విముక్తిని కలుగజేసి అటువంటి సారము కలిగినటువంటి జీవితాలుగా మన జీవితాలు మార్చబడతాయి. కనుక ఆ విధముగా మనం ఎప్పుడైతే మన హృదయాల్ని మనం ఒక్కసారి సరి చేసుకుని, ఎప్పుడైతే దేని దృష్టిలో ఒక్కసారి పరిశీలించుకొని, ప్రభువా ఒకవేళ నా జీవితము మీ దృష్టిలో సారముగా లేకపోతే, నా యొక్క జీవితము ఒకవేళ వెలుగుగా లేకపోతే వెలుగుగా మార్చమని, సారము కలిగిన జీవితము జీవించాలని ప్రభువును మనము కోరగలిగితే మన జీవితంలో అటువంటి వెలుగును నింపడానికి ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. కనుక ఈ సమయంలో మనం ఎప్పుడైతే అటువంటి తీర్మానం చేసుకుంటామో, మన తీర్మానాన్ని దేవుడు అంగీకరించి మన జీవితాలని ఇంకా బాగు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. కనుక అట్టి కృప పరిశుద్ధుడైన దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.